తన అమౌంట్ పెట్టి మనం కొంటాం. రిమైనింగ్ 70 యూనిట్స్ ఉంది కదా, అంటే ఇక్కడ ఏంటంటే మనం జనరేట్ చేసిన పవర్ అనేది 100% యూటిలైజ్ అయితే నో ప్రాబ్లం. కానీ 100% ఎప్పుడు యూటిలైజ్ కావాలి. ఎందుకు కావాలంటే మనం జనరేట్ చేసిన పవర్ అనేది డే టైంలో నైట్ టైంలో డిఫరెంట్ ఉంటుంది. డే టైంలో తక్కువ ఉంటుంది, నైట్ టైంలో ఎక్కువ యూటిలైజేషన్ ఉంటుంది. ఆ నైట్ టైంలో ఎక్కువ యూటిలైజేషన్ ఉన్నప్పుడు ఆ టైంలో మనము 100 ప్రొడ్యూస్ చేస్తే 100 యూటిలైజ్ చేస్తాం. కానీ డే టైంలో ఏమవుతుంది, 100 ప్రొడ్యూస్ చేస్తే 70 మాత్రం 60-70 మాత్రం యూటిలైజ్, మీద 30 అనేది అలా ఉండిపోతుంది. ఆ 30 వాట్స్ తోటి, ఆ 30 యూనిట్స్ తోటి ఏం చేస్తారంటే ఇక్కడ 7 జపాన్ పంప్స్ ఉన్నాయి కదా, దాన్ని యూటిలైజ్ చేస్తారు, దాన్ని రన్ కావడానికి యూజ్ చేస్తారు. అర్థమవుతుందా? సో రివర్స్ పంపింగ్ చేస్తారు. రివర్స్ పంపింగ్ చేసి అక్కడ వచ్చిన 4 టీఎంసీలు మనకు దీంట్లో మనకు 540-550 లెవెల్ ఉంటారు. ఏది వాటర్ లెవెల్ అంతకు మించి స్థితికి రానియదు. ఎందుకు రానియదంటే తర్వాత భవిష్యత్తులో ఎండాకాలం వచ్చినా వర్షాలు పడకపోయినా ఆ వాటర్ అనేది డ్రింకింగ్ వాటర్ కావాలి. దానికోసం స్టోరేజ్ పెట్టడం ఉన్నాయి కదా అని మొత్తం గేట్స్ ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే వాటర్ మొత్తం అయిపోతుంది. కరువు వచ్చింది అనుకోండి, కరువు వచ్చిందంటే ఎండాకాలం అయిపోయిన తర్వాత వర్షాలు పడట్లేదు, అప్పుడు మనకు వాటర్ కావాలి కదా, వాటర్ కావాలంటే ఇబ్బంది కదా. సో అందుకని మన ఇక్కడ టర్బైన్స్ వర్క్ చేయాలంటే ఆ లెవెల్ కన్నా ఎక్కువ ఉండాలి. ఆ లెవెల్ కన్నా ఎక్కువ ఉండాలంటే ఆల్రెడీ ముందు వెళ్ళిన అక్కడ స్టోర్ చేసినప్పుడు నీరు వాటర్ అనేది దీంట్లోకి పంప్ చేస్తాం. అర్థమవుతుందా? ఆ పంప్ చేయాలంటే ఈ జపాన్ మోడల్ పంప్ మనం కావాలి. సో జపాన్ మోడల్ పంప్ ఏంటంటే, సో ఇది ఈ 7 పంప్స్ జపాన్ మోడల్ పంప్స్ ఇవి చూడండి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేట్ అవుతుంది. అక్కడ ఉన్న 4 TMs లో సో మళ్ళీ రివర్స్ చేసి మన దాంట్లో ట్యాబ్లో వస్తుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏంటంటే 2 లెవెల్స్ జరుగుతుంది. ఒకటి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేట్ అవుతుంది పంప్స్ టర్బైన్స్, అంటే అక్కడ ఉన్న వాటర్ ఫ్లో వల్ల క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేట్ అవుతుంది. ఇంకోటి ఏంటిది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేట్ అవుతుంది. ఎలా రొటేట్ అవుతుంది అంటే రివర్స్ పంపింగ్ ద్వారా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేట్ అవుతుంది. సో దీనివల్ల మనకు 2 టైప్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ అనేది సేమ్, టూ టైమ్స్ లో మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. అర్థమవుతుందా? సో ఇది ఇప్పుడు మనం ఏం చేయాలి కాబట్టి మీకు అర్థమైతే మోడల్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది మోడల్. ఓకేనా? సో ఇది ఫుల్ ఆఫ్ వాటర్ లెవెల్ బాగా ఉన్నప్పుడు యూజ్ చేసి పంపించి, ఓకేనా? సో అవుతుంది. జపాన్ మోడల్ ఏంటంటే సో వాటర్ లెవెల్ తగ్గినప్పుడు రివర్స్ పంప్ చేసేటప్పుడు యూజ్ చేసే పంప్స్ అనేది జపాన్ మోడల్ టర్బైన్స్. అర్థమవుతుందా? ఓకే, ఇది ఏంటంటే వాటర్ లెవెల్ చాలా ఉన్నప్పుడు మనకు ఆ ప్రెషర్ ద్వారా టర్బైన్స్ రొటేట్ కావడం. సో ఇది రివర్స్ పంపింగ్. అర్థమైందా? ఇప్పుడు ఏంటంటే అవన్నీ కవర్ చేసి ఉన్నాయి, మనకు కనపడదు, లోపల ఏం జరుగుతుందో కనపడదు. రన్ అవుతాయి సార్ అన్ని ప్లాంట్స్ అన్ని టర్బైన్స్ పెట్టడం. ఒక 2-3 రన్ అవుతున్నాయి, ఎందుకంటే వాటర్ తగ్గినాయి కదా. సో 2-3 రన్ అవుతుంది, ఇవన్నీ మనకు కనపడవు. ఇక్కడ పైన మొత్తం కవర్ చేసి ఉంటాయి. లోపలికి పోవడానికి కూడా పర్మిషన్స్ లేవు. ఇంతవరకు వస్తూ ఒకసారి ఇక్కడ రౌండ్ ఎక్కి వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? లోపల ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ మనకి ఒక మోడల్. క్లియరా? ఓకే సార్.